హాయ్ అండి, వెల్కమ్ టు వేదాంశ్ క్లౌడ్ కిచెన్. ఇవాళ మనం చికెన్ ఫ్రై చేయబోతున్నాం. చికెన్ని నీట్గా వాష్ చేసి 2 times విత్ సాల్ట్ రెడీగా పెట్టుకున్నాను. దెన్ ఫస్ట్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ అవ్వాలి, ప్యాన్ హీట్ అవ్వాలి. ప్యాన్ హీట్ అయినది ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. సింపుల్ ప్రాసెస్ చెప్తున్నానండి, పెద్ద కాంప్లికేటెడ్గా అలా కాకుండా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కుక్ అవ్వనివ్వండి. ఆనియన్ అనేది ట్రాన్స్పరెంట్గా అవ్వాలి కొంచెం. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం పసుపు, సాల్ట్, టేస్ట్కి సరిపడా, అండ్ మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేయాలి. Give it a good mix. స్టవ్ సిమ్లోకి చేంజ్ చేసేసి ఒక లిడ్ వేసేసి కాసేపు కుక్ అవ్వాలి. సిమ్లో పెట్టి బాగా కుక్ అవ్వాలండి. స్లో ఫ్లేమ్లో ఒక 15 minutes కుక్ అయిపోవాలండి. మధ్య మధ్యలో గివ్ ఇట్ ఎ గుడ్ మిక్స్. చికెన్లో వాటర్, ఆయిల్ అన్నీ రిలీజ్ అయిపోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతున్నట్టు. మళ్ళీ బాగా కుక్ చేసుకుందాం. ఒకసారి తీసి మిక్స్ చేసి చూద్దాము. చికెన్లో ఉన్న ఆయిల్ అండ్ వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 3/4 కుక్ అయిపోయింది. ఒక 5 minutes ఇంకా కుక్ అవుతే దెన్ వీ కెన్ యాడ్ అదర్ ఇంగ్రీడియంట్స్. కుక్ అయిందండి. చికెన్ బాగా కుక్ అవుతుంది. అట్ దిస్ పాయింట్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్. ధనియా పౌడర్ నేను ఇంట్లో చేసుకుంటానండి. స్పైసెస్ అంతా పీసెస్కి బాగా పట్టాలి. సో మళ్ళీ కొంతసేపు పెడదాము. చికెన్ బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం క్రష్ చేసిన గార్లిక్,
అండ్ చిల్లీ ఫ్లేక్స్ అండి. ఈ వెల్లుల్లి కొంచెం వేగిపోవాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. కరివేపాకు, ఒక 1 minute అది కుక్ అవ్వని. గార్లిక్ వేసాం కదా ఇప్పుడే, అది కుక్ అవ్వనివ్వండి. నా కొంచెం కొత్తిమీర వేసుకుని మన టేస్ట్ అకార్డింగ్ లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. అండి మన చికెన్ రెడీ అయిపోయింది. ఒక 2 minutes ఇప్పుడే కొత్తిమీర వేసుకున్నాం కదా, లెట్ ఆ ఫ్లేవర్ ఇన్ఫ్యూజ్ అవ్వండి. ఒక 1 minute అయితే వీ కెన్ గో ఫర్ డిషింగ్ అండి. డిష్ అవుట్ చేసేసుకున్నాము. చికెన్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ ఫర్ వేదాంశ్ క్లౌడ్ కిచెన్.